వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ములుగు జిల్లా ప్రజలకు మంత్రి సీతక్క కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వాగులు, నదులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వాటికి దగ్గరగా వెళ్లకూడదని, ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు రావద్దని సూచించారు. తడిసిన గోడల వద్ద, పాత ఇళ్లల్లో కాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని తెలిపారు. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఈ సమయంలో బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు జాగ్రత్త చర్యలు గురించి తెలియజేయాలని మంత్రి కోరారు. అందరూ సురక్షితంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి. మరి ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాల ప్రకారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాగుల దగ్గర గాని, చెరువుల కాడికి గాని మరి రాత్రిపూట బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా తడిసినటువంటి గోడలు, కప్పులు ఉన్నటువంటి ఇండ్ల నుంచి బయటకు వచ్చి సురక్షితమైనటువంటి ప్రాంతాలలో ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ములుగు జిల్లా కాడికి వస్తే ఒకవైపు గోదావరి, మరొక వైపు జంపన్న వాగు, అదే విధంగా ప్రతి ఊరికి ఒక వాగులు, వంకలు ఉండడంతో పొంగి పొర్లేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి ఎట్టి పరిస్థితులలో వాగులు దాటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా, వాగులు దాటేటప్పుడు కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా చేపల వేటకు పోయేటువంటి మత్స్యశాఖ సోదరులకు కూడా విజ్ఞప్తి, దయచేసి బయటికి వెళ్లకుండా కుటుంబ సభ్యులతోటే ఉండాలని కోరుకుంటూ, అదే విధంగా కలెక్టర్స్ మరి ముఖ్యంగా ములుగు కలెక్టర్ గారు, అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పోలీసు అధికారులు కూడా ప్రజల్ని అప్రమత్తం చేయాలి.